ఇవన్నీ మనం రోజు చేసేవేనండి. కానీ వాటి యొక్క మహిమ, వాటి యొక్క విశిష్టత తెలుసుకుంటే ఇంకా పుణ్యప్రదం, శుభప్రదం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. ఇది సాక్షాత్తు జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు అనుగ్రహించినటువంటి దివ్య వాక్కులు. భగవద్భక్తులారా, ఆలయంలో ప్రవేశించిన వెంటనే దివ్యమైనటువంటి పుష్కరిణిలో మన పాదాలు చక్కగా ప్రక్షాళన చేసుకుని, చక్కగా స్నానాలు అవి చేసుకుని ఆలయంలోకి ప్రవేశించి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించిన తర్వాత మనకు తీర్థము, శఠగోపము అని పూజారులు అనుగ్రహిస్తారు. అసలు ఈ శఠగోపం గురించి తెలుసుకుందాం. శఠగోపం అంటే వెండి, రాగి, కంచు పదార్థాలతో విష్ణు పాదాలు చేయబడతాయి. శఠగోపం, శఠారి, శఠగోప్యం అంటే చెడు తలంపులను తొలగింపచేసేది.